జగనన్న మీద ప్రజలకు ఎనలేని అభిమానం ఎల్లలు దాటిపోయినది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కువైట్, యూకే దేశాల్లో కూడా జగనన్నకు ఎందరో అభిమానించే వాళ్ళున్నారు. జగనన్న పుట్టినరోజు వేడుకలను రెండు కళ్ళు చూడడానికి చాలలేదు. గొప్పగా జగనన్న పుట్టినరోజు వేడుకలను ప్రజలు ఒక పండుగలా జరుపుకున్నారు. అభిమానులు పొట్టేళ్లను కోసి విందు పార్టీలు ఇచ్చారు. అది చూసి కూటమి నాయకుల గుండెల్లో దడం మొదలైంది. వైసీపీ వాళ్ళు 2029లో గెలిచిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా నరుకుతారేమో అని భయపడి బెంబేలెత్తుతున్నారు. అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన అయినా కూడా జగనన్న హవానే నడుస్తుంది. ఎందుకంటే ప్రజలు నిజంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. కూటమి నాయకులు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పాలన అంటే దొంగచాటుగా వచ్చిన ప్రభుత్వం అని అర్థమైనది.